హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు డ్రై మేతి కుడుములు ఎలా చేయాలో చూద్దాం. వాటిని గోధుమ పిండితో చేస్తారు. గోధుమ పిండి, అందులోకి జీలకర్ర, ఉప్పు తగినంత, ఉప్పు, కారం మనం తినడం మీరు ఇంట్లో ఎంత తింటారో చూసుకుని వేసుకోండి. ఓకే. అలాగే అందులోకి ఆయిల్, జీలకర్ర, ఉప్పు, కారం, ఆయిల్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా పిండిని అనేది బాగా మిక్స్ చేసుకోండి. ఓకే. మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం పూరీ పిండిని ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోండి. ఓకే. వాటర్ వేసుకోండి. కొంచెం పూరీ పిండి ఎలా ఉంటుందో గట్టిగా అలాగే తడుపుకోండి. ఓకే. ఓకే. ఇప్పుడు అలా బాగా తడుపుకున్న తర్వాత మనం అనేది చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఓకే. కొంచెం చిన్నగా చేసుకోండి, కొంచెం పెద్ద సైజ్ అనేది చేసుకోకండి. ఓకే. కొంచెం బాల్స్ అన్నీ చేసుకొని ఒక ప్లేట్కి అనేది రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే. బాల్స్ అన్నీ కొంచెం టైం టేక్ పడుతుంది, కొంచెం నిదానంగా చేసుకోండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. ఓకే. ఆ తర్వాత ఒక స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. మందంగా పెట్టుకోండి కడాయి అనేది. ఓకే. ఆయిల్ అనేది కూడా కొంచెం బాగా హెవీగా పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నాం కదా ఈ గోధుమ పిండివి చిన్న చిన్న బాల్స్, ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని అందులోకి వేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ మనం ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని అన్నిటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. ఓకే. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. ఎప్పటికైనా కానీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి మాడిపోయే అవకాశం ఉంది. ఓకే. మనం చిన్నగానే పెట్టుకొని మగ్గిస్తూ ఉండాలి. అప్పుడు అవి డ్రై అనేది అయిపోతాయి. బాగా డ్రై అయ్యేంత వరకు మనం 2 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి మూత ముచ్చుతూ తెరుస్తూ కలుపుతూ ఉండాలి. ఓకే. డ్రై అయ్యేంత వరకు వాటిని చూడండి. టైం బాగానే పడుతుంది, దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో చేస్తున్నాం కదా అందుకు. ఓకే. అదిగో కొంచెం డ్రై అయ్యే అవకాశం ఉంది. ఏమంటే మీకు వీడియోలో త్వరగా అయినట్టు కనిపిస్తాయి, ఎందుకంటే నాకు చాలా టైం టేక్ పట్టింది డ్రై అవ్వడానికి. ఓకే. ఆ తర్వాత పక్కన ఇంకో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత ఎల్లిపాయలు, మెంతికూర రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లిపాయలు వేయాలి. వెల్లిపాయలు వేసిన తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఓకే. ఏమంటే ఇవి టైంపాస్కి తినడానికి చాలా బాగా ఉంటాయి. ఓకే. డ్రైగా సాంబార్ మెంతి కుడుములు కూడా ఉంటాయి, అవి కూడా చేస్తూ ఉంటాం మా ఇంట్లో మేము. ఇవి డ్రై మేతి కుడుములు అనేది మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఓకే. అదిగో చాలా డ్రై అయిపోయాయి చూడండి. ఆయిల్ మనం ఎంత వేసామో అస్సలు కనిపించదు మనకు ఆయిల్ అనేది. ఓకే. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మెంతికూర అనేది వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎల్లిపాయలు. ఓకే. మెంతికూర బాగా వాష్ చేసుకోండి, మట్టి ఉంటుంది. మెంతికూర అనేది అంతా బాగా వాష్ చేసుకుని అందులో వేసిన తర్వాత గరిటె తీసుకుని మనం బాగా కలుపుతూ ఉండాలి. ఓకే. ఆకు అనేది చేదు పోయేంత వరకు మనం మగ్గిస్తూ ఉండాలి, లేదంటే చేదు వస్తుంది మనకు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అది చేదు పోయిందో లేదో చూడండి. చేదు పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు అందులో ఉప్పు తక్కువ అనిపిస్తుంటే ఇందులోకి ఉప్పు, కారం, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాంలేండి, అందుకే మళ్ళీ ఇక్కడ వేసుకుంటున్నాము. మీరు కూడా తినేటట్లుంటే ఇక్కడ వేసుకోండి, లేదు మాకు అక్కడే సరిపోయింది అనుకుంటే వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు ఇది కారం ఉప్పు బాగా మగ్గిన తర్వాత దీన్ని మనం డ్రై మేతి కుడుములోకి వేసుకొని కలుపుకోవాలి. ఓకే, మనం ఆయిల్ ఎంత ఉన్నా కూడా మనకి కనిపించదు, ఎందుకంటే అవి డ్రై మెతి కుడుములు కదా, బాగా ఆయిల్ అనేది బాగా పడుతుంది. మనకు అలా అనిపిస్తుంది. చల్లారిన తర్వాత ఆయిలే ఉండదు మనకు. ఓకే, అంతే. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చెప్తాము. ఉండండి, వెయిట్ చేయండి. ఓకే, అదిగో అలా ఉంటాయి డ్రై మెతి కుడుములు, చాలా డ్రైగా ఉంటాయి. వావ్, చాలా బాగున్నాయి. మీకు నచ్చింటే ట్రై చేయండి. ఓకే, బాయ్.